శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖం నుంచి కోలుకోవడమెలాగా, మళ్ళీ మామూలు మనిషిని కాగల్నా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురువెళ్లి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేసి, ఏమిటి కారణం, అదోలా ఉన్నావు, చింతావ్యాకులితంగా కనపడుతున్నావు, చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు, నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులుపడుతున్నాను. చాలా రోజులు గడిచిపోయాయి. మా వాడి జాడ తెలియడంలేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావా అని వసుదేవుడు ప్రార్థించాడు. వసుదేవా, దిగులుపడకు, జగదంబికను ఆరాధించు, వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది. మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిడ శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో, అమ్మవారి మహిమలతో కూడినది. మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము. మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.